ప్రేయసి ప్రియురాలు లేదా భార్యాభర్తలు ఇద్దరు సరదాగా ఉన్నప్పుడే వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ మరింత పెరుగుతుంది. మీ భాగస్వామి చాలా సరదాగా ఉండే వ్యక్తి అయితే వారికి ఈ ఫన్నీ ప్రేమ సందేశాలను పంపించండి. వారి ముఖంలో నవ్వులు విరిబూయడం ఖాయం. ప్రేమంటే ఏంటో నీకు తెలుసా? చంపేయాలన్నంత కోపం ఉన్న వ్యక్తితో కలిసి జీవితం పంచుకోవడం. చంపేస్తే వారిని మిస్ అవుతాం కదా. ఏమంటావు మై డియర్ లవ్? ప్రేమ నడుం నొప్పి లాంటిది. అది ఎక్స్రే స్కానింగ్లో కనిపించదు. అనుభవించే వారికి నొప్పి తెలుస్తుంది. ప్రేమ కూడా అంతే. అందులో మునిగిన వారికి ఆ మధురం తెలుస్తుంది. చాక్లెట్ నిన్ను రెండిటిని పక్కపక్కనే పెట్టి ఏది కావాలంటే కాసేపు ఆలోచించైనా సరే నిన్నే ఎంచుకుంటా. ఏం చేస్తాం, తప్పదు కదా మరి. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. వరల్డ్ కప్లో సీజన్లో కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. చాక్లెట్ కేక్ను నేను ఎంత ఇష్టంగా చూసుకుంటానో అంతే ఇష్టంగా నన్ను చూసుకోవడానికి నాకు బాయ్ ఫ్రెండ్గా కావాలి. నువ్వు నా బాయ్ ఫ్రెండ్గా ఉంటావా? అందంగా, స్నేహపూర్వకంగా, సెక్సీగా, కేరింగ్గా, తెలివిగా వ్యవహరించే వాళ్ళు దొరకడం ఈ రోజుల్లో చాలా అరుదు. కాబట్టి నన్ను దూరం చేసుకోవద్దు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును, ఎస్, నో. అప్లికేషన్లో ఏది ఎంచుకుంటావో చెప్పు, పర్లేదు, కాస్త టైం తీసుకో. నువ్వు నా సొంతం రిఫండ్ చేసే అవకాశమే లేదు. నీ నీ కుళ్ళు జోకులు, పనికిరాని కబుర్లు, నీ చెత్త ఆలోచనలు ఇవన్నీ నాకు అస్సలు నచ్చవు. అయిన వాటి వల్లే నేను నిన్ను ప్రేమించను. నాకు తెలిసిన నీకు ఓ విటమిన్ లోపం ఉంటుంది. ఈ విటమిన్ నేనే కాబట్టి నన్ను ఎప్పుడు నీతో పాటు వెంట తీసుకువెళ్ళడం మర్చిపోవద్దు. ఇన్ఫర్మేషన్ లవ్ కొటేస్. కొన్ని సందర్భాల్లో మన భాగస్వామి మానసికంగా కుంగుబాటుకు గురవుతుంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఈ సమయంలో మీరు వారికి మానసికంగా అందించే తోడ్పడే వారికి తిరిగి మామూలు మనుషుల్ని చేస్తుంది. అందుకే ఈ సమయంలో వారిని సముదాయించేలా ఉండటంతో పాటు కాస్త ఇన్ఫర్మేషన్ చేసేలా మీ మెసేజ్ను ఉంటే బాగుంటుంది. దానికోసమే ఈ ఇన్ఫర్మేషన్ సందేశాలు. ప్రేమించడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ప్రేమను సాకారం చేసుకునేందుకు మనం పడే ఇబ్బందులు, బాధ, తపన అన్నీ మనల్ని ధైర్యవంతులుగా చేస్తాయి. ఆ ధైర్యం నీలో ఉంది, నాలో ఉంది. మన ఇద్దరం కలిసి ఏదైనా సాధించగలం. ప్రేమ ముందు ఏ అడ్డంకి నిలవలేదు. నా జీవితం గమ్యమైన నిన్ను చేరుకోవడానికి ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటాను. నీ కోసం ఎంత కష్టమైనా భరిస్తాను. ప్రేమంటే ఏంటో తెలుసా? నీ సంతోషాలలో నా సంతోషాన్ని చూడటం, నీ బాధని నా బాధగా అనుకోవడం. నువ్వు సంతోషంగా ఉంటావా, బాధపడుతూనే ఉంటావా? ప్రేమలో స్నేహం, అర్థం చేసుకునే గుణం, ఆత్మవిశ్వాసం, పంచుకునే తత్వం, క్షమాపణం అన్నీ ఉంటాయి. ఆనందంలోనూ బాధలోనూ మనకు తోడు ఉంటుంది. నీలో ఉన్న బలహీనత కూడా ఇష్టపడుతుంది. ఎవరైనా మనల్ని ప్రేమిస్తే మనకు చాలా స్ట్రైట్గా వస్తుంది. మనం ఎవరినైనా ప్రేమిస్తే మనకు ధైర్యం వస్తుంది. ఏ అనుబంధాల్లోనూ అన్నీ మంచి రోజులే ఉండవు. తుఫానుల చుట్టేసి కష్టం ఎదురొచ్చినా సరే ఒకే గొడుగు కింద ఉండి దాన్ని ఎదుర్కొందాం. ఆ శక్తి మనకు ప్రేమ అందిస్తుంది. ఇది తెలుగు లైఫ్ స్టోరీ.